పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీతో గెలిసిన తర్వాత ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం తెలిసిందే. అయితే తర్వాత ఆయనకి ఉప ముఖ్యమంత్రి శాఖ కూడా ఇచ్చారు. అయితే దాంతో పాటుగా ఆయన చాలా కీలకమైన శాఖలు తీసుకున్నారండి. అవి తీసుకోవడంలో దాని అంతరార్థం ఏంటంటే దాని వెనకాల చాలా సంవత్సరాల క్రితం ఆయన అరకెళ్ళినప్పుడు కొంతమంది మహిళలు రోడ్డుకి అడ్డంగా బిందులు పెట్టి వాళ్ళ నిరసన తెలియజేశారంట. అంటే మాకు తాగడానికి నీళ్లు కూడా లేవు, ఒకసారి చూడండి అంటే ఆయన కారులోంచి దిగి వాళ్ళ బాధలు అడిగి తెలుసుకుని వాళ్ళు నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారో, ఏ నీళ్లు తాగుతారని చూడడానికి వెళ్తే ఎక్కడో పొలాల్లో ఒక చిన్న గొయ్యి ఉండి ఆ గోతులో నీళ్ళే ఒక బిందెకి తాడు కట్టి తోడుకుని ఆ నీళ్లు తాగుతున్నారు. అవి ఆయన కూడా చూశారు. ఆ నీళ్ళు టేస్ట్ చూశారు. ఆ నీళ్ళు ఎలా ఉన్నాయో చూశారు. నిజంగా అప్పుడు అనుకున్నారంట ఆయన, నేను గెలిస్తే గనక గ్రామీణ నీటి సరఫరా శాఖ తీసుకోవాలని చెప్పి. ఆ మహిళలకి ఆ రోజు మంచినీరు ఇస్తానని ఆయన వాగ్దానం చేసినందుకు గాను ఇప్పుడు ఆయన నీటి సరఫరా శాఖ తీసుకున్నారని చెప్పేసి, అంటే దీని వెనకాల ఆ రోజు ఆయన ఇచ్చిన మాట ఉందని చెప్పేసి అంటున్నారనమాట. నిజంగా ఇలాంటి మంత్రి కాదండి మనకు కావాల్సింది. ఇంకా మిగతా శాఖలు కూడా చాలా కీలకమైనవి అయింది.